కాకినాడ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించిన తర్వాత ప్రభుత్వం మొత్తం కూడా ఫోటోలకే ఫోజులు ఇస్తుందంటూ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? కాదు, ప్రభుత్వం మొత్తం కూడా విఫలమైపోయింది, సాయం అందించట్లేదు అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. అలానే పరిస్థితి ఏదో ఒకటి అందిస్తాడు. ఆడు చేసిన అన్నాడు, ఆడు చేసాడు, వీళ్ళు చెప్పేది వీళ్ళు చెబుతారు. దానికి జనాలది ఏముందయ్యా? అతని ప్రభుత్వాలు ఆ మాటలు చెబుతారు, ఇటు ప్రభుత్వాలు ఇలా మాటలు చెబుతారు. అది అట్టుంటాయి. అంటే ప్రజల్ని పట్టించుకోవట్లేదు, ముందుగా తెలిసినా కానీ అప్రమత్తం చేయలేదు అంటున్నాడు కదా. పట్టించుకోవడం అతను చేసినట్టు బాగా చేశాడు. ఇప్పుడు ఏమన్నా వీళ్ళు పరిపాలన వచ్చింది, వీళ్ళు ఏం చేస్తారు? అదే ఇవి పిల్లల చూళ్ళు అన్నాడు, అవి లేవు ఏంటి? అమ్మఒడి బొమ్మఒడి అది ఏమీ లేవు. ఆ పింఛన్ ఒకటి ఇస్తున్నాడు. ఇక అది జరిగేది అక్కడ జరుగుతుంది. అది కదండి. జగన్మోహన్ రెడ్డి గారు కనుక మేము కనుక అధికారంలోకి వచ్చినట్టయితే పిల్లలకి అమ్మఒడి వేసేవాళ్ళు అంటున్నారు. అన్నీ వేసేవాడుగా, మరి ఇతర దేశాలు చదివాడు కూడా వేసాడు డబ్బులు. మరి ఇతనేమో ఒక్క పని చేస్తలేదుగా. పిల్లల చూళ్ళు లేవు, పుస్తకాలు లేవు, అసలు ఏమీ లేవు. పింఛన్ ఒకటి ఇస్తున్నాడు అనుకుంటున్నారు జనం. అంటే మరి చంద్రబాబు నాయుడు గారు పథకాలు పెట్టారు కదా, ఈ పథకాలు చూస్తే నాకు భయం వేస్తుంది అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు. అంటే మరి ఒక బస్సులు అన్నాడు, అన్నాడు ఫ్రీ అన్నాడు, అది ఏమి లేవుగా. 3 గ్యాస్ బండ్లు అన్నాడు, ఏమి లేవు కదా. మరి ఒక్క పరిపాలన కూడా పల్లె పింఛన్ ఒకటి ఇస్తున్నాడు అంటున్నారు జనం. అది మరి నాకు ఈ పథకాలు చూస్తుంటే భయం అవుతుంది, రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా నన్ను అర్థం చేసుకోవాలంటున్నాడు కదా. అర్థం అంటే ఏం చేసుకుంటారు? నువ్వు ఇస్తే ఏమైనా అర్థం చేసుకుంటారు కదా, ఇవ్వకుండా ఏం అర్థం చేసుకుంటారు? ఏం చెబుతారు ప్రజలు? ఆ పిల్లలు మరి అంతమంది చదివేవాళ్ళు వాళ్ళు అన్యాయం చేసినట్టే కదా. ఇప్పుడు ఒక్కళ్ళకి కూడా ఇస్తా. ఆ గవర్నమెంట్ స్కూల్లో చదివాడికి ఒకటికి ఇస్తాడంటే మరి ప్రైవేట్ చదివాడు మొత్తానికి వేసాడు అతను డబ్బులు. మరి ఇతనాలు మరి ఒక్క కూడా అమలు పడుతలేదు ఇప్పుడు వరకు. అలాగే మహిళలకు నెలకు 1500 ఇస్తాను కూడా చెప్పాడు. అన్నీ చెప్పాడు. ఏది ఇస్తలేదు, ఏ పథకం లేదు. ఆ పింఛన్ ఒకటి ఇస్తున్నాడు అని చెప్పి ఏముంది? ఆ పింఛన్ ఒకటి ఇస్తున్నాడే. కాదండి, మరి ఇప్పుడు ఈ పథకాలు అమలు చేయకపోతే ప్రభుత్వం మీద మరి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కదా. మరి వ్యతిరేకం వస్తుంది కదా, వచ్చిందిగా, ఇప్పటికే వచ్చిందిగా. 6 నెలలు అయింది కదా. అడుగు అసలు అడిగి చెప్పు. ఏ పైన చేయట్లేదు అన్నారు అది. ఆ పింఛన్ ఒకటి ఇస్తున్నాడు అన్నారు జనాలు. అది చెప్పేదేముంది? అది మరి పిల్లల చూలుకు లేదు, ఏమీ లేదు, మరి ఏమీ లేదు. మరి అన్ని రకాలుగా చేశాడు అతను. మరి ఇతనేమో మరి ఒక పథకం కూడా అమలు పడుతున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టయితే అందరికీ పథకాలు ఇచ్చేవాళ్ళం అంటున్నారు. నిజమేనా? ఇచ్చేవాడే. మరి ఆడు మాట మీద నిలబడి అన్ని ఇచ్చాడుగా. 18,000 చిల్లర కూడా ఇచ్చాడు జనాలు. మనకివ్వమని కాదు వాళ్ళు చెప్పేది. లాయర్కి ఇచ్చాడు, ఆటో వాళ్ళకి ఇచ్చాడు, రకరకాల వాళ్ళు మొత్తానికి ఇచ్చాడు, పల్లికాళ్ళకి ఇచ్చాడు, అన్ని అమలుపరిచాడు అతను. మరి ఒక్కడ కూడా పథకం అమలుపరచలేదు అంటున్నారుగా. కాదండి, మరి వైసీపీ పార్టీని పథకాలు పెట్టింది, అమలు చేసింది, ఓడిపోవడానికి గల కారణం అంటే మీరేం చెప్తారు? వాళ్ళు ఏమనుకున్నారు, ఏదో మోసం చేశారు అంటున్నారు. ఇంకేమంటారు? ప్రజల్లో కూడా అలానే ఉందంటారా? అదే అంటున్నారు, జనం అంతా మోసం చేశారు. అసలు గెలిపోతుందే కానీ మోసం చేశారు అనుకుంటున్నారు ఇప్పుడు. మరి వాళ్ళంటే వైసీపీ మీద వ్యతిరేకత వాళ్ళు ఓడిపోయారు అంటున్నారు. ఏం ఓడిపోరు, అదేం లేదంటున్నారు. అతనికే ఓటింగ్ పడింది, ఇట్లా మోసం చేశారు అంటున్నారు. మనకేం తెలుసు? వైసీపీ వాళ్ళు మెజార్టీ లేని స్థానాల్లో కూడా ఎక్కువ మెజార్టీ వస్తే మాకు అనుమానం వస్తుంది అంటున్నారు. నిజమేనా? లేదండి, ఇక్కడ 5,000 10,000 వచ్చేవాడు 60,000 70,000 మెజార్టీ వస్తే మరి ఏమంటారు? మోసం జరిగింది అంటారుగా. అట్లా ఉంది ఇప్పుడు అక్కడ.